సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ 1 బైనాన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి వీడియో అయితే చేసేసాను అనమాట. సో ఎలా రిజిస్టర్ అవ్వాలి, స్టార్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న కాడ నుంచి లాస్ట్ రిజిస్టర్ అయ్యేంత వరకు అయితే చెప్పాను అనమాట. సో ఒకవేళ వీడియో ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లో మీకు ఎపిసోడ్ 1 బైనాన్స్ రిజిస్టర్ అని అయితే ట్యాప్ చేసి పెట్టుంటా, కింద లింక్ కూడా పెట్టుంటా. క్లిక్ చేసి ఆ వీడియో మొత్తం చూడండి. సో చూశాక మీకు వెరిఫికేషన్ అయితే అయిపోయి ఉంటుంది. ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఇక్కడ సైడ్కి స్క్రీన్ మీద మీకు స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ నేను యూఎస్డిటి అదే మన ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి అయితే చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్టయితే పైన స్క్రీన్ మీద చూపిస్తాను, బైనాన్స్ ప్రొఫైల్ కనిపిస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేశాను. చేశాక ఇక్కడ మనకు రిఫరల్ అంట, డిపాజిట్ అంట, ఎర్న్ అంట, చాలా రకాలుగా అయితే ఉంటుంది. కింద చూసుకున్నట్టయితే బైనాన్స్ లైట్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బైనాన్స్ ప్రోకి రావాలి. బైనాన్స్ ప్రోకి వస్తేనే మీకు బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, లైట్ మీద అయితే క్లిక్ చేస్తాను. బైనాన్స్ లైట్ లెక్క అయితే వచ్చేస్తాను అనమాట. సో వస్తే ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ సింబల్ మీద క్లిక్ చేసి కింద బైనాన్స్ ప్రో ఆప్షన్ ఉంటుంది కదా, ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే మీరు బైనాన్స్ ప్రో అనే యాప్కి అంటే దాంట్లోకి వచ్చినట్టు అనమాట. సో ఇక్కడ వచ్చేసాక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అయితే సేమ్ ఈ విధంగానే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏమని చెప్తున్నా అంటే, ఎక్కడైనా సరే మీకు యూఎస్డిటి TRC20 అనే గనక మీకు ఏడన్నా విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్లో గనక ఉంటే మీరు డైరెక్ట్గా దీనికి డ్రా చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, బైనాన్స్కి ఇప్పుడు చూపిస్తాను. విత్డ్రా ఐడి తీసుకుపోయి మీరు అక్కడ మెన్షన్ చేసి విత్డ్రాల్ చేస్తే డైరెక్ట్గా వచ్చి ఈ యాప్లో పడతాయి అన్నమాట. ఇక్కడ సైడ్కి చూపించే యాప్లో పడతాయి అన్నమాట. సో అక్కడ నుంచి నేను ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు సేఫ్గా ఉంటారని చెప్పేసి నేను చెప్తాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి యూఎస్డిటి నేనైతే ఇక్కడ చూపిస్తాను చూడండి. యూఎస్డిటి ఇక్కడ సైడ్కి స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే నేను యూఎస్డిటి ఇక్కడ సైడ్కి స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే నేను యూఎస్డిటి అయితే సెట్ చేశాను. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు కొంతమందికి చెప్తున్నా చూడండి, కొన్ని మొబైల్లో ఇట్లాంటి ఆప్షన్స్ రాదు. ఓకేనా, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా, కొన్ని మొబైల్స్లో వస్తుంది. ఇక్కడ పైన సెర్చ్ చేయగానే యూఎస్డిటి అని ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో కొన్ని మొబైల్లో రాకపోతే ఇక్కడ వ్యాలెట్ కనిపిస్తుంది సైడ్కి స్క్రీన్ మీద. కింద హోమ్, మార్కెట్స్, ట్రెండ్స్, ఫ్యూచర్స్, వ్యాలెట్ అనేది కింద చూపిస్తాను. వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ డిపాజిట్ మీద ఉంది కదా, డిపాజిట్ మీద అయితే క్లిక్ చేయండి. చేశాక డిపాజిట్ క్రిప్టో అనేది ఉంటుందన్నమాట. సో డిపాజిట్ క్రిప్టో మీద అయితే క్లిక్ చేయాలి. చేశాక ఇక్కడ యూఎస్డిటి అని ఇక్కడ మనము సెట్ చేయాలి అనమాట. ఇక్కడ చూడండి టోర్న్ TRC20. సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. చేశాక ఇక్కడ మీరు ఎక్కడైతే యూఎస్డిటి అనే దాంట్లో విత్డ్రాల్ చేసుకుందామని మీరు అనుకుంటారో, యాప్ లేదంటే వెబ్సైట్ లేదంటే ఏదైనా సరే మీరు ఎర్నింగ్ చేసే వెబ్సైట్లో కానీ యాప్లో కానీ ఎక్కడైనా సరే, లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఎర్నింగ్ చేసే యాప్స్లో కానీ, ఓకేనా, సో లేదంటే డిఫరెంట్గా ఎర్నింగ్ చేసే యాప్స్లో కానీ, గేమింగ్స్లో కానీ మీరు విత్డ్రాల్ చేసుకునేటప్పుడు మీరు బ్యాంక్ అడిగితే బ్యాంక్ ఇచ్చుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. సో బ్యాంక్ అడగకుండా ఓన్లీ డాలర్స్లో అడిగింది అనుకో, అంటే యూఎస్డిటి TRC20లో అడిగింది అనుకోండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి డిపాజిట్ అడ్రస్. ఇక్కడ సైడ్కి స్క్రీన్ మీద మరి జూమ్ చేసి మరి చూపిస్తాను డిపాజిట్ అడ్రస్. సో దాన్ని కాపీ చేసుకున్నా చూడండి. ఇక్కడ మీకు సైడ్కి స్క్రీన్ మీద చూపిస్తాను, కాపీ చేసుకుంటున్నా ఈ TRC20 అనేది. ఇప్పుడు మీరు ఏదైతే ఒక వెబ్సైట్ కానీ ఒక ఎర్నింగ్ పర్పస్ కానీ ఎక్కడైతే మీరు ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ మూమెంట్లో ఇక ఈ డిపాజిట్ అడ్రస్ కనుక మీరు ఇస్తే డైరెక్ట్గా మీరు విత్డ్రాల్ చేస్తే మీ బ్యాంకులో అది పడేది ఈ యొక్క బైనాన్స్ యాప్లోకి వచ్చి అయితే పడతాయి అనమాట. అంటే ఇక్కడ 0.00 USD అని ఉంది కదా, దాంట్లో వచ్చి పడతాయి అనమాట. సో మీరు ఇక్కడ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఎపిసోడ్ 3 అయితే పెడతారనమాట. సో ఎపిసోడ్ 3లోకి వచ్చేస్తే మీరు చూడొచ్చు. జస్ట్ ఇది రేపైనా ఎల్లుండైనా వీడియో అప్లోడ్ చేస్తాం. ఈ వీడియో అప్లోడ్ అయిన 2 డేస్లో ఖచ్చితంగా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే దాని గురించి అయితే నేను చెప్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎవరైతే స్టార్టింగ్ బైనాన్స్ యాప్ ఎలా క్రియేట్ చేయాలని దాని గురించి వీడియో ఎవరైతే చూస్తుంటారో, సో ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది. ఓకేనా, లేదంటే బ్రో మీరు ఏం చెప్పారని చెప్పేసి ఇట్లా అంటారనమాట. సో చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి. కింద కావాలంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చుంటా. సో క్లిక్ చేసి ఆ వీడియో మొత్తం చూసాకనే ఈ వీడియో చూడండి, అర్థమైపోతుంది. ఓకేనా, సో ఎపిసోడ్ 3లో నేను చెప్పేది ఏంటంటే మనీ ఎవరికి అంటే డాలర్స్లో మనం ఎవరికి పే చేస్తే మనకు INRలో మనకి విత్డ్రాల్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే నేను వీడియో చేస్తా. తొందరలోనే చేస్తాను. ఈ వీడియో అప్లోడ్ అయిన జస్ట్ 2 డేస్లో వీడియో అప్లోడ్ అవుతుంది. ఓకే, జై హింద్.